శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మరి మన రుచి చూడు కార్యక్రమం వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. అయితే ఇప్పుడు మనకి మంచి రెసిపీ నేర్పించడానికి మనతో ఉన్నారు పద్మారావు గారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మనం ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో ఈ రోజు మా వనితా ప్రేక్షకుల కోసం ఏం రెసిపీ రెడీ చేయబోతున్నారు? ఈ రోజు మనం చేయబోతున్నామండి మేతి చమన్. మేతి చమన్. ఓకే. సో ఇది మెంతుకూర బేస్డ్ గ్రేవీలో రెడీ చేసే కర్రీ అన్నమాట. ఓకే. చమన్ రెడీ చేసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి మా వ్యూవర్స్ కి చెప్పేస్తారా? సో మనకు కావాల్సిందండి పనీరు, షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగి, దాల్చిని, కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వాడబోతున్నాం. మనం ఎలాంటి మెంతికూర అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్న మెంతికూర తీసుకున్నాను. మనం కావాలంటే కాస్త పెద్ద ఆకులు ఉన్న మెంతికూర కూడా తీసుకోవచ్చు, కానీ ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ చిన్న మెంతికూరని తీసుకున్నాను. ఓకే, కడిగి చాప్ చేసి పెట్టుకోవాలి. ఫైన్. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొద్దిగా క్రీమ్ అన్నమాట, రిచ్నెస్ కోసం. లాస్ట్ మనం కసూరి మేతితో ఫినిష్ చేస్తాం అన్నమాట. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు తయారు చేసుకునే విధానం కూడా సో తయారు చేసుకోవడానికి మనం ముందుగా కొంచెం ఉల్లిపాయలు ఈ విధంగా మనం ఫైన్ చాప్ చేసుకోవాలండి. ఓకే. సో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎస్. ఈ గ్రేవీ ఒకటి వచ్చేసరికి కొద్దిగా ఛాలెంజింగ్ చేయడము. అవేంటో నేను మీకు ముందు చెప్తాను. సో ఉల్లిపాయలు ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి? ఒక చిన్నవి అయితే 3, మీడియం సైజు అయితే ఒక 2 సరిపోతాయి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం 3 ఉల్లిపాయలు తీసుకుందామండి. సో ఈ విధంగా మనం ఉల్లిపాయల్ని చిన్నగా మరియు సన్నగా తరిగి చాప్ చేసి పెట్టుకుంటామండి. సో చిన్నగా కట్ చేసుకుంటే కూడా మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం. ఎస్, మన గ్రేవీస్ ఏవైనా సరే చిన్నగా మరియు యూనిఫామ్ గా కట్ చేసుకోవాలండి. లేకపోతే కుక్ చేసే క్రమంలో ఏమవుతాయంటే పెద్దగా ఉంటే ముక్కలు అవి పచ్చిగా ఉంటాయి, చిన్నగా ఉన్నవి మాడిపోతాయి అన్నమాట. అందుకు ఈ బేసిక్ కటింగ్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా యూనిఫామ్ గా చేసుకోవాలి. సో కటింగ్ ని బట్టి కూడా మనకు అప్పుడప్పుడు టేస్ట్ వస్తా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఉల్లిపాయలు మనం చాప్ చేసి పెట్టుకున్నామండి. ఓకే, దీని తర్వాత మనము టమాటాలు కూడా కొన్ని చాప్ చేసి పెట్టుకుందాము. సో టమాటాలు ఎన్ని తీసుకోవాలి? టమాటాలు కూడా ఒక 3 తీసుకుందామండి. సో చిన్నవైతే 3, కొంచెం యావరేజ్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఒక 2 టమాటాలు తీసుకుందాము. ఓకే. సో టమాటాలు కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ లో మనకి మేతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, మేతి ఇంపార్టెంట్. మెయిన్ గా మేతి కుక్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. అది టెక్నికల్లీ కొంచెం టఫ్, ఎందుకంటే మెంతికూర మంచిగా మనం ఫ్రై చేయగలగాలి. ఫ్రై చేయని పక్షాన ఏమవుతుందంటే ఆ పచ్చి ఫ్లేవరు మరియు చేదు, చాలా చేదు అయిపోతుంది గ్రేవీ. సో మేతిని మనం మంచిగా కుక్ చేసి ఫ్రై చేసినట్టయితే గనక ఆ చేదు అనేది పోతుంది. ఓకే. సో కుకింగ్ అప్పుడు మీకు చెప్తానండి. సో ఈ విధంగా టమాటాస్ కూడా 2 చాప్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా టమాటాస్ రెడీ అండి. సో మనకు కావాల్సిన మెయిన్ మిజంలో మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా కుకింగ్ లోకి స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. సో మనం రెగ్యులర్ గా వాడే ఆయిల్ అంటారా, లేకపోతే నార్మల్ గా ఏదైనా? రెగ్యులర్ గా వాడే ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. మనం రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాము. ఆయిల్ కూడా ఎంత తీసుకోవాలండి? ఆయిల్ కొద్దిగా దీనికి ఎక్కువ కావాలండి, ఎందుకంటే గ్రేవీ మంచి కుక్ అయ్యి
ఆ మేతి కూడా ఫ్రై అయ్యి ఆయిల్ తేలాలన్నమాట. ఓకే. సో అందుకు ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నామండి మనం ఆనియన్స్ ఇంకా టమాటోస్ కి తగ్గట్టుగా. సో ఆయిల్ ముందు హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కుతున్న క్రమంలో హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కొద్దిగా షాజీరా వేసుకుందాము. ఓకే. తర్వాత కొన్ని ఒక 4-5 యాలకులు, కొంచెం ఒక బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా దాల్చిని, ఆ తర్వాత కొద్దిగా యాలకులు. ఈ 5 మనకి గ్రేవీ ఆయిల్లో మంచిగా ఫ్లేవర్, ఆ గరం మసాలా ఫ్లేవర్ డిఫ్యూజ్ అవుతుంది. డిఫ్యూజ్ అయిన గరం మసాలా ఫ్లేవర్ మంచిగా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎట్లయితే గరం మసాలా మంచిగా ఫ్రై అయ్యాయో అందులో మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము. ఫ్లేమ్ హైలోనే పెట్టుకుందామండి. ఓకే. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిపోవాలి. ఎక్కువ కలపకుండా ఇలా ఫ్లేమ్ మీద వదిలేద్దాము. ఉల్లిపాయలు ఇంకా త్వరగా బ్రౌనింగ్ అవ్వాలంటే మనం కాస్త కొంచెం ఎక్కువ మిక్స్ చేయకుండా అలా వదిలేద్దాము. మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే, ఒక 1 టీ స్పూన్ సాల్ట్. సో ఇది బ్రౌనింగ్, మన ఆనియన్స్ బ్రౌన్ సాల్ట్ వేసుకుంటే మనకి ఇది బ్రౌనింగ్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అన్నమాట. ఇట్లా బ్రౌన్ అవుతున్న క్రమంలో కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎంత వేసుకోవాలండి? ఇది ఒక టీ స్పూన్ సరిపోతుందండి. సో ఇది ఇంకా కొంచెం ఇంకా బ్రౌన్ అవ్వాలి. ఇంకా బ్రౌన్ అవ్వాలండి. బ్రౌన్ అయిపోయాయండి, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి మంచిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో టమాటోస్ యాడ్ చేసుకుందాము. సో టమాటోస్ యాడ్ చేసుకుంటే కూడా టమాటాలో మనకున్న కొంచెం వాటర్ కూడా అది దిగుతుంది కదా. ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయలేదండి. ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేయలేదు, ఓన్లీ టమాటాస్ ఆనియన్స్ మాత్రమే. ఇప్పుడు టమాటాస్ కూడా మంచిగా కుక్ అవ్వాలండి. టమాటాస్ కుక్ అయిన తర్వాత మనము ఇందులో మెంతి కూర యాడ్ చేద్దాము. సో ఈ విధంగా కొంచెంసేపు మనం ఫ్లేమ్ మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకుందాము. మరి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతుంది? లేదండి, ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసాం కదా, సో టమాటాస్ మంచి కుక్ అవ్వాలి. ఓకే, సో టమాటాస్ కొంచెం దగ్గర అయిన తర్వాత ఇలా కలుపుతా ఉన్నాము. అయిన తర్వాత మనం ఇందులో కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి మనం కాస్త మూత పెట్టి కాసేపు స్లో ఫ్లేమ్ మీద వదిలేద్దాం. సో ప్రస్తుతానికి దీంట్లో కొద్దిగా మనం పసుపు కొంచెం వేసుకుంటే సరే, కొంచెం పసుపు, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఓకే, తర్వాత కొద్దిగా కారం. రెగ్యులర్ గా యాడ్ చేసుకునే మనం యాడ్ చేసుకోవాలి కారం, పసుపు, ధనియాల పొడి. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా, మరి ఎక్కువ కాదు. ఓకే, సో దీన్ని కాస్త ఫ్లేమ్ తగ్గించేసి కాసేపు మూత పెట్టి మనం వదిలేద్దామండి. ఎన్ని మినిట్స్? ఒక 3-4 మినిట్స్. ఓకే, ఈ టమాటాలు మొత్తం కుక్ అయ్యి ఆయిల్ వదిలేయాలండి. అప్పటిదాకా మనం దీన్ని కాసేపు స్లో ఫ్లేమ్ మీద వదిలేద్దాం. సో ఈ విధంగా మనం టమాటోస్ ని కుక్ చేసుకున్నామండి. సో ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది అయితే గ్రేవీని వదిలిపెట్టాలన్నమాట. సో మనం వేసుకున్న వాటర్ కూడా సరిపోయింది. వాటర్ సరిపోయింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆయిల్ గ్రేవీని వదిలి బయటకు రావడం మొదలెడుతుందో, సో దట్ ఇండికేట్ దట్ గ్రేవీ ఇస్ ప్రాపర్లీ కుక్డ్. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మన మెంతి కూర.
మెంతికూర ఇందులో వేసుకుందామండి. అంటే ఇది బేసిక్ గా మనకి నాన్స్ కి అయితే ఇంకా రోటీ, నాన్, చపాతి, ఫుల్కా ఎలాంటి రోటీస్ కైనా సరే చాలా ఎలాంటి బ్రెడ్స్ ఇండియన్ బ్రెడ్స్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది యాక్చువల్ ఛాలెంజ్ అన్నమాట. సో ఇప్పుడు మెంతికూర వేసిన తర్వాత ఇది ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ మళ్ళీ ఆ మెంతికూర అంతా కుక్ అయిపోయి మళ్ళీ గ్రేవీ ఆయిల్ ని రిలీజ్ చేసేంత వరకు దీన్ని కలుపుకుంటా ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఇలా వాడేస్తామంటే ఆ మెంతికూర చేదు ఏదైతే ఉంటుందో అది డామినేట్ చేస్తుంది అనమాట. సో కర్రీ ఫ్లేవర్ మొత్తం పోతుంది. సో కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి మెంతికూర మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ప్లస్ ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు అన్నమాట. వాటర్ యాడ్ చేయాల్సిన ఇప్పుడే వద్దండి వాటర్ ఇంకా, ఎందుకంటే లీఫీ వెజిటబులే కదండి మెంతికూర, ఉడకడానికి పెద్ద టైం పట్టదు. కాకపోతే ఆ పచ్చి ఫ్లేవర్ పోవడానికి మనం ఇంకా ఎక్కువసేపు దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో మన ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు ప్రాక్టికల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా లేకపోతే చదవడానికి? మోస్ట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. 70% కరికులం ఏదైతే ఉందో 70% కరికులం ఏదైతే ఉందో అది టోటల్ గా ప్రాక్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటే గనక, బాగా మాట్లాడగలిగితే కనుక, రైటింగ్ స్కిల్స్ బాగుంటే కనుక ప్రాక్టికల్స్ ఎంత బాగా చేస్తామో థియరీ కూడా అంత బాగా రాయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఇది ఏంటంటే మొత్తం కళ్ళ ముందు జరిగే ప్రాక్టికల్స్ అండి ఇవన్నీ. నథింగ్ అజంప్షన్ అన్నమాట. సో అనియన్స్ ఎట్లా బ్రౌన్ చేయాలి, రైస్ ఎలా కుక్ చేయాలి, మీట్ ఐటమ్స్ ఎలా కుక్ చేయాలి, వెజిటబుల్స్ ఎట్లా యూనో కట్ చేయాలి, అవన్నీ మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అండి. జస్ట్ 70% మనకు ప్రాక్టికల్ ఉంటుంది. 70 కన్నా ఎక్కువ పర్సెంట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ విచ్ ఇస్ సపోర్టెడ్ బై థియరీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన కుకింగ్ కోర్స్ ఉంటుంది కదండి, అవునండి. సో అది ఉంటుంది అండ్ ఇప్పుడు మనకు హౌస్ కీపింగ్ కోర్స్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటి మీద అవగాహన ఉంటుందా లేకపోతే ఓన్లీ ఈ కోర్స్ కి సంబంధించిన దాని మీద అవగాహన? గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పిల్లలకి ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అయిన చేస్తున్న పిల్లలకి 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుందండి. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఏ ఫీల్డ్ లోకి వెళ్తే బాగుంటుంది, కోర్ డిపార్ట్మెంట్స్ లో ఏ ఫీల్డ్ లోకి ఎంచుకుంటే మటుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి, ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ బట్టి దే హ్యావ్ టు గో ఇన్ టు దట్ ఫీల్డ్, దెన్ ఫాలోడ్ బై ప్యాషన్. ఇంకా యూనో నేర్చుకుంటున్న కొద్దీ వాళ్ళకి ఎలాగైతే ఇంట్రెస్ట్ కలుగుతుంటుందో దే కెన్ గో ఫార్వర్డ్ అనమాట. సో మేము ఎలాగో వాళ్ళకి అడ్వైస్ ఇస్తాము. మేము 3 years అబ్జర్వ్ చేస్తాం, ఫస్ట్ 2 years అబ్జర్వ్ చేస్తాము. ముందు వాళ్ళ ఇష్టం అది. ఇట్ ఈస్ దేర్ చాయిస్ టు గో ఇన్ టు ఎనీ ఆఫ్ ది యునో ఫీల్డ్ దే వుడ్ లైక్ టు గో ఇన్ దట్ ఏరియా, కోర్ ఏరియా ఇంట్రెస్ట్ ఏదో వాళ్ళ ఇష్టం అనమాట. ఫాలోడ్ బై ఇంకా మా అడ్వైస్ ఎలాగో ఉంటుంది. సో అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన అయితే కల్పిస్తారు ఉండాలండి. ఇది డిగ్రీ కోసం. అదే షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది కదండి, షార్ట్ టర్మ్ కోర్స్ అయితే ఆ ఆప్షన్ లేదండి. ఎనీవే దే హావ్ టు గెట్ ఇన్ టు కిచెన్ అనమాట. వాళ్ళ కిచెన్ లో మాత్రమే నేర్పించడం జరుగుతుంది. ఎన్ని మంత్స్ అంటే ఇయర్స్? అది 1 year కోర్స్ అండి. 1 year కాలేజ్ లో టీచింగ్ ట్రేడ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్లస్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. సో కాసేపు ఫ్లేమ్ పెంచుతానండి. సో ఆల్మోస్ట్ ఇది కూడా కుకింగ్ అయిపోయింది. ఈ గ్రేవీ ఆయిల్ ఏదైతే మెంతికూర ఏదైతే ఉందో మొత్తం ఫ్రై అయింది. ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. సో ఇంకొక కొంచెంసేపు దీన్ని ఇట్లానే హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. సో మెయిన్ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మిక్స్ చేస్తుండాలి. ఒకటి మెంతికూర బాగా ఫ్రై అవ్వాలి, ప్లస్ ఆయిల్ కూడా మంచిగా గ్రేవీ కుక్ అయ్యి ఆయిల్ బయటకు రిలీజ్ అవ్వాలన్నమాట. ఎక్కడైనా సరే ఇది బేసిక్ ఇండియన్ గ్రేవీస్ లో ఉన్న ప్రిన్సిపల్ ఇదేనండి. ఎప్పుడైతే గ్రేవీ ఆయిల్ వదలడం మొదలెడుతుందో ఇట్ ఈస్ ఇండికేటెడ్ దట్ గ్రేవీ ఈస్ కుక్డ్ ప్రాపర్లీ. ఓకే, సో అందుకే మనం తీసుకోవాల్సిన పాల కన్నా కొంచెం ఎక్కువగా ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుందండి. మెంతికూర ఫ్రై అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకుందాము.
తగ్గించుకొని ఇందులో కొద్దిగా పనీర్ యాడ్ చేసుకుందామండి. పనీర్ కూడా మనం చాలా చిన్నగా, ఇందులో పనీర్ ముక్కలు అలా విజిబుల్ గా కనిపించాల్సిన అవసరం లేదండి. మ్యాష్ అయినా కూడా పర్లేదు అనమాట. కొన్ని రెసిపీస్ అంటే కొంతమంది పనీర్ ని మొత్తం గ్రేట్ చేసి వాడతారు. ఓకే, సో మనం చాలా సన్నగా కట్ చేసుకుందాం. మరి ఇంత సన్నగా కట్ చేసుకున్నప్పుడు మనం మిక్స్ చేస్తే అందులో అది కలిసిపోవాలండి అలానే. అది ఇవి పనీర్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి మనం తీసుకున్న మెంతికూరకు తగ్గట్టుగా ఒక 100-150 గ్రామ్స్ పనీర్ అయితే సరిపోతుందండి. ఓకే, సో ఇందులో పనీర్ మ్యాష్ అయిపోయినా పర్లేదండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. చెయ్యాలా? మనం అది మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మేతి స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట. ఎక్కువ మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చేదు కూడా కొంచెం రాకుండా ఆ స్మెల్ కూడా తెలుస్తూ ఉందండి. ఓకే, సో పనీర్ మొత్తం ఇందులో మ్యాష్ చేసేసుకుందాం. సో పన్నీర్ ఇందులో అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పట్టదండి, ఏం ఎక్కువ టైం పట్టదు. మనం గ్రేట్ చేసి కూడా పనీర్ వేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో ఇప్పుడు లైట్ గా ఫ్లేమ్ పెంచుకుందామండి. సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. అంటే స్వీట్నెస్ కోసం అంటున్నా. స్వీట్నెస్, గ్రేవీకి రిచ్నెస్ యాడ్ చేయడం కోసం. ఓకే, ఓకే, సో ఫ్లేమ్ తగ్గించేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చా అండి? పర్లేదండి, మనకి ఎట్లాగో గ్రేవీ థిక్ కావాలి. ఇప్పుడు ఎలాగో వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది, ఇంకొంచెం మన కుకింగ్ టైం పడుతుంది అనమాట. ఇది ఇలా పనీర్ యాడ్ చేసిన తర్వాత కాస్త స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని లాస్ట్ కి ఇంకా మనం గ్రేవీ ఫినిష్ చేసుకోవాలండి ఇప్పుడు. ఓకే, ఫ్లేమ్ ఇంక్రీజ్ చేద్దాం. మూత పెడతాను, లాస్ట్ క్రీమ్ వేసి దింపేయడం. ఇంకా కుక్. సో ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో 5 minutes అయిపోయింది కదా? జస్ట్ 5 minutes అయిందండి. సో ఈ విధంగా గ్రేవీ కుక్ అయిపోయిందండి. సో ఆయిల్ ఏదైతే రిలీజ్ అయిందో పనీర్ ప్లస్ మెంతుకూర, పనీరు, దెన్ ఆఫ్టర్ ఈ మన యాడ్ చేసిన జీడిపప్పు పేస్ట్, ఓకే, అంతా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా క్రీమ్ వేద్దామండి. క్రీమ్కి ముందు కొంచెం గరం మసాలా. సో గరం మసాలా వేస్తే మనకు ఆ టేస్ట్ మారిపోతుంది. స్పైస్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది వస్తుందండి. ఓకే, లాస్ట్కి వచ్చేసరికి మనం రేంజ్ ఆఫ్ చేసేసి గ్రేవీ వేడిగా ఉన్నప్పుడే అందులో మనం క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది. టేస్ట్ రిచ్నెస్ వస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ మనం జీడిపప్పు పేస్ట్ వేసాము, ప్లస్ క్రీమ్ కూడా వేసాము. ఒకటి ఏంటంటే క్రీమ్ వేసిన తర్వాత ఇంకెక్కువసేపు దీన్ని మనం బాయిల్ చేయకూడదు అనమాట. గ్రేవీ కుక్ చేయకూడదండి, లేకపోతే క్రీమ్ పగిలిపోతుంది. ఓకే, సో వేడి వేడి మేతి చమన్ రెడీ అండి. సో వేడి వేడి మేతి చమన్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో చూసారు కదండి వేడి వేడి మేతి చమన్. సో
తయారు చేసుకునే విధానం చూసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఆ క్రీమ్ అండ్ పన్నీర్ అండ్ మనం వేసుకున్న మసాలాలు కావచ్చు, అన్ని కూడా మనకు ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తున్నాయి. సో దీన్ని మనం ఇంట్లో చపాతీతో కావచ్చు, నాన్ తో కావచ్చు యాడ్ చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ మేతి చెమ్మని రెడీ చేసుకొని టేస్ట్ చేసేయండి.